అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. రీడ్ మోర్ పైన క్లిక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఏ గ్రూప్లో ఉన్నా కూడా అన్నింట్లో కూడా ఒకే రకమైనటువంటి సమాచారం వస్తుందండి. ఆల్రెడీ మన గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇందులో జాయిన్ అవుతున్నారు, అవసరం లేదండి. ఏ గ్రూప్లో, టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఎందులో ఉన్నా కూడా ఒకే రకమైనటువంటి సమాచారం అనేటువంటిది మీకు అందుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని కిందనే మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉన్నది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఫ్రీ కంటెంట్ క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 32,438 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది నిన్నటితోనే లాస్ట్ అని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే డేట్ అనేటువంటిది అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 10th అంటే 10వ తరగతి లేదా ఐటీఐతో చాలా మంచి అవకాశం అండి. ఏజ్ కూడా పెంచడం అయితే జరిగింది. గతంలో 33 సంవత్సరాల వరకే ఉంటుండే, కానీ ఇప్పుడు జనరల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 36 సంవత్సరాల వరకు అయితే అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కోవిడ్ పాండమిక్ వల్ల లాస్ అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 41 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే 39 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. డేట్ ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ డేట్ లాస్ట్ వరకు మీరు చూడకండి. డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్లో కూడా కొంత సిమిలారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది, మ్యాథ్స్ పరంగా కానీ, దాని తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ మిగిలినటువంటి అంశాలు కానీ ఇక్కడ ఖచ్చితంగా సిమిలారిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు డిఎస్సికి చదివినటువంటి వాళ్ళు కూడా దీన్ని అటెంప్ట్ చేయడం ద్వారా మీకు ఒక మంచి అవగాహన అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడంలో కూడా మీకు ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలు 32,438 ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా దీనికి కూడా మీరు అప్లై చేసుకొని ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా పెరిగినటువంటి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మార్చ్ 1 వరకు అయితే పెరగడం అయితే జరిగింది. ఫీజు కట్టినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అప్లికేషన్ని మార్చ్ 3 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ లాస్ట్ డేట్ వరకు చూడకండి. సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వచ్చినాయి కాబట్టి డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసిండ్రు, లేకుంటే ఎక్స్టెండ్ చేయకపోయేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అని ఆలోచించకండి. ఫీజు కూడా మీ యొక్క అకౌంట్ తోటే కట్టండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ కూడా అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత చూసుకుంటే ఎస్ఎస్సి మెమో ఆధారంగా క్లియర్గా తప్పులు లేకుండా చూసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే కరెక్షన్ తేదీలు అనేటువంటివి ఉన్నా కూడా మళ్ళీ ఫీ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించేటువంటి అంశం ఇది. ఎందుకంటే క్లియర్గా తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. మళ్ళీ లాస్ట్ డేట్ వరకు అయితే చూడకండి. 32,438 ఉద్యోగాలు కేవలం 10వ తరగతితోనే మీకు అవకాశం అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ విశ్రాంత ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది ఈనాడులో నిన్న రావడం జరిగింది. పదవీ విరమణ ప్రయోజనాల కోసం హైకోర్టుకు ఇప్పటికే పిటిషన్లు వేసినటువంటి 500 మంది ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. చూసుకుంటే గత 11 నెలల్లో కనుక చూసుకుంటే సుమారు 8,000 మంది ఉద్యోగ విరమణ పొందితే కనుక అందులో 4,000 మంది టీచర్లే ఉన్నారు అనేటువంటి అంశం. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మార్చ్ ఎండింగ్ నుంచి మే వరకు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ ఉన్నటువంటి పోస్టులు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా ఇందులో కలిపితే మాకు లాభదాయకంగా ఉంటుందని చాలామంది అభ్యర్థులు అయితే విన్నవించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా పరిశీలించి ఈ ఉన్నటువంటి ఖాళీల వల్ల, అంటే ఈ రిటైర్మెంట్స్ వల్ల ఏర్పడేటువంటి ఖాళీని కూడా ఇందులో కలపాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒకవేళ
డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయినా కూడా వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు ఈ పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరిగితే కనుక. అదేవిధంగా ఈ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ముగిసిన తర్వాత జాబ్ క్యాలెండర్ పైన కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎప్పటివరకు నోటిఫికేషన్లు వస్తాయి అనేటువంటి అంశం అనేటువంటిది అభ్యర్థులకు ఐడియా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కూడా అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి చదువుకోవాలన్నా లేదంటే అక్కడనే ఉండాలన్నా అనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది. నా సజెషన్ అయితే ఆల్రెడీ మీకు ఏం చదవాలి ఎలా చదవాలని తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంటి దగ్గరలో ఇంట్లో ఉంటే పనులు అవి టైం సరిపోదు అనుకుంటే కనుక ఇంటికి కొద్ది దగ్గరలో తక్కువ ఖర్చులో మీకు తెలిసినటువంటి ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఉత్తమం. ఎందుకంటే ఎక్కడనో మీరు అశోక్ నగర్లో కానీ హైదరాబాద్లో ఉండి అక్కడ ఫుడ్ సరిగ్గా పడక హాస్టల్లో రకరకాల ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఇంటికి దగ్గర ప్రాంతంలో కొద్దిగా దూరం ఉండేటువంటి ప్రాంతంలో తీసుకొని మీ ఫ్రెండ్స్ కలిసి అక్కడ చదువుకుంటే ఇంకా ఉత్తమం అని నా యొక్క సజెషన్ అనేటువంటిది మీకు ఇస్తున్నాను. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది పక్క, అది అయితే తొందరగా రావచ్చు లేదంటే కొంత లేట్ అనేటువంటిది జరగవచ్చు, కానీ రావడం అనేటువంటిది పక్కా. కాబట్టి పాయింట్ 1లతో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పట్లాగా కాకుండా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి తెరపైకి వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉన్నది. జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిండ్రు. ఎలక్షన్ కోడ్ వల్ల అవన్నీ కూడా పోస్ట్పోన్ అయితే అయినటువంటి సందర్భం అనేటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక నెగ్లెక్ట్ చేయకండి. ఉన్నటువంటి టైం అనేటువంటి చాలా తక్కువ టైమే, మనకు చదవాల్సింది కూడా చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి కంటెంట్ పరంగా చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ ఎస్సీఆర్టీ పుస్తకాలు స్కూల్ పుస్తకాలు మాత్రమే చదవండి, వేరే ఏ మెటీరియల్ చదవకండి. ఎందుకంటే స్కూల్ పుస్తకాల్లో ఉన్నటువంటి పటాల్లో నుంచి కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి స్కూల్ బుక్స్ మాత్రమే అత్యంత ప్రామాణికమైనటువంటి అంశాలు. ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే అకాడమీ పుస్తకాలు మనం డిఎడ్లో బిఎడ్లో చదివినటువంటివి ఉంటాయి కదా, అవి మాత్రమే, వాటి నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు వస్తున్నాయి. అవన్నీ కవర్ చేసిండ్రు అనుకుంటే కనుక మెథడాలజీ పరంగా అన్ని బుక్కులు చదవడం ఇబ్బంది అవుతుంది, పిఐఈ పరంగా కూడా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక మార్కెట్లో ఉన్నటువంటి మంచి అన్ని అంశాలు కవర్ అయినాయి. పోయినసారి మీ ఫ్రెండ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు అవి తీసుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి సజెషన్స్ అనేటువంటివి తీసుకొని మీరు ఆ పుస్తకాలను తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఈ మెథడాలజీ పరంగా ఈ పిఐఈ పరంగా వీటి పరంగా చూసుకుంటే, ఎందుకంటే మిగిలినటువంటి మాత్రం ఖచ్చితంగా మీరు ఎస్సీఆర్టీస్ కంటెంట్ పరంగా స్కూల్ పుస్తకాలు మాత్రమే చదవాలి. ఆల్రెడీ గతంలో అకాడమీ పుస్తకాలు మనం బిఏడిఏలో చదివినవి కూడా మేము చదివినాము, అవే చదవగలుగుతాము అంటే కనుక వాటిని మించినవి ఇంకేమీ లేవు, చదవలేము అనుకునేటువంటి వాళ్ళకే మెథడాలజీ పిఐఈ పరంగా బయట మెటీరియల్ వైపు, అది కూడా క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్ వైపు మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ అనేటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన కోసం బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మనకు మార్చి 1 నుంచి 5 వరకు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి శనివారం పార్టీ బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీగా అన్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో జరిగేటువంటి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు బీసీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్లు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం లభించాక 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రంపైకి ఒత్తిడి తీసుకువచ్చేటువంటి కార్యాచరణ పైన చర్చించనున్నట్లయితే సమాచారం. దీనికి సంబంధించిన అంశం ఇది కూడా కరెంట్ అఫైర్స్లో పరంగా ఈ షెడ్యూల్ పైన కూడా మనకు అవగాహన అనేటువంటిది ఉండాలి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విఆర్ఓలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి దాని గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి. ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ 10,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయి, సగం పోస్టులు పాత వాళ్ళతోనే మిగిలినటువంటి కొత్త వాళ్ళతో ఫిలప్ చేస్తాము అన్నారు. కానీ దానిపైన ప్రజెంట్ అయితే ఇప్పుడు పాత వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ పెట్టి వాళ్ళ భర్తీ అనేటువంటి చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇంకా కంప్లీట్ కాలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఖాళీలు కొత్త వాళ్ళతో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అయితేనే మళ్ళీ కొత్త విఆర్ఓకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటువంటి అంశం పైన అయితే మనకు క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక 23న గురుకుల ప్రవేశ పరీక్ష అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ పర్యాటకానికి అందము గచ్చిబౌలిలో ప్రారంభ కార్యక్రమం 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ అనేటువంటిది మన తెలంగాణలో జరుగుతున్నది. ఇందులో భాగంగా చాలా అంశాలు
ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. ఎందుకంటే చాలా అంశాలు అనేటువంటివి ఇక్కడ చూస్తున్నాం మనం. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ థీము, అదేవిధంగా కాకతీయ సర్క్యూట్కి సంబంధించినటువంటిది, దాని తర్వాత బుద్ధిస్ట్ సర్క్యూట్, సేఫ్టీ థీము, ఇలా చాలా అంశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి టూరిజాన్ని ఆకట్టుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, చాలా అంశాలు ఈ రకమైనటువంటి ఈవెంట్ నిర్వహించడం వల్ల మన తెలంగాణకు ఇక్కడ పేరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎన్నో మిస్ ఇండియా పోటీలు, ఏ ట్యాగ్లైన్తో తెలంగాణ జరూరానా అనేటువంటి ట్యాగ్లైన్, ఈ రకమైనటువంటి అంశాలు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా పూర్ణిమాదేవి, అస్సాం జీవశాస్త్రవేత్తకు టైం అరుదైనటువంటి గౌరవం అనేటువంటి అంశం. అస్సాంకు చెందినటువంటి ప్రముఖ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణుల సంరక్షకురాలు పూర్ణిమాదేవి బర్మన్కు అరుదైన గౌరవం లభించింది. ఉమెన్ ఆఫ్ ది 2025 గాను టైమ్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. మెరుగైన మరింత సమానమైనటువంటి ప్రపంచం కోసం పనిచేస్తున్నటువంటి అసాధారణ నాయకులకు ఇచ్చేటువంటి అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా 13 మంది మహిళలు ఎంపికగా భారత్ తరఫున పూర్ణిమాదేవిని మాత్రమే వరించింది ఈ రకమైనటువంటి అవకాశం. అస్సాంకు చెందినటువంటి 48 ఏళ్ళ పూర్ణిమాదేవి ఈ రకమైనటువంటి అంశం అనేటువంటిది అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వార్తల్లో ఈరోజు నిలిచినటువంటి అంశము, ఇక్కడ FBI నూతన డైరెక్టర్ కనుక చూసుకుంటే మనకు FBI కాదండి, FIB నూతన డైరెక్టర్ కాష్ పటేల్ ఇక్కడ కొత్తగా నియామకం అయితే కావడం జరిగింది. ఈయనకు భారతదేశానికి సంబంధించిన మూలాలు కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ మధ్యలో వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం చూసుకుంటే ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం నియామకం కానీ, బ్రిక్స్ సమావేశం కానీ, ఇక్కడ జో బైడెన్ పైన ఇక్కడ కొత్తగా అయినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి అంశాలు, అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇక మిగిలినటువంటి ఈరోజు వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనం చూద్దాం. జిఎస్లో భాగంగా మనకు సాక్షి, భవితాలో వచ్చినటువంటి అంశాలు, పాలిటీకి సంబంధించిన అంశం అయితే రావడం జరిగింది. శోకాగ్ని పదంలోని సమాసం ఏది అంటూ తెలుగుకు సంబంధించినటువంటి సందులు సమాసాలపైన అయితే మనకి ఇక్కడ ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 50 ప్రశ్నలు చూసుకోండి. ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం ఏది అంటూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశము, కంప్యూటర్ మన రీజనింగ్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో భాగంగా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, పేరు మార్చుకోవడం అనేటువంటిది ప్రాథమిక హక్కు. అంటే ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలను ఫోకస్ చేస్తూ ఈ రకంగా ఆర్టికల్స్ రాస్తున్నారు, చూసుకోండి. ఇక్కడ సెమ్లీ ఫాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ AI అనేటువంటి అంశము, దాని తర్వాత విజయవంతమైనటువంటి మత్స్య 6000 అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనదండి. ఇది కూడా దీనికి సంబంధించి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేర్చుకోవాలి. విపత్తు నిర్వహణ సంస్థలకు సంబంధించి ఆర్టికల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నీటిలో తేలేది అత్యధిక ఉపగ్రహాలు కలిగినది ఏది అంటూ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము విశ్వము, దాని తర్వాత సౌర కుటుంబంకు సంబంధించి నక్షత్రాలు, తోకచుక్కలు, వీటికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో భాగంగా మోడల్ పేపర్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత ఈనాడు ప్రతిభలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఈ రకంగా మనకు రెగ్యులర్గా ఇస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ రసాయన శాస్త్రం జిఎస్లో భాగంగానైతే ఇవ్వడం జరిగింది. పోచంపల్లికి పూర్వం, ఇవన్నీ మిగతా న్యూస్ ఆర్టికల్స్ అండి. ఇక భారతదేశ చరిత్రకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా మనకు ఆర్టికల్స్ అయితే చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరిగింది. యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.